గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 సర్గల్లో 4 సర్గలు పూర్తి చే 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 54 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. 55వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మనస్సుకు ఇంద్రియాలకి ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఎక్కడ దేని గురించి చెప్పుకున్నాం మనం, గుర్తుందా? మయుడు పాతాళ లోకాలంటే ఇవన్నీ పాతాళే. ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఇవన్నీ ఒక గ్రూపు. ఇవి కింద లోకాలు, మనది మధ్యలోకాలు, పై లోకాలు, ఇట్లా ముల్లోకాలు అంటారు కదా. ఈ ముల్లోకాల్లో ఈ పాతాళాది లోకాలు, ఈ పాతాళ లోకాల్లో మాయావి అయిన మయుడు సృష్టించిన మాయా పట్టణాలను గురించి వర్ణన మనం చదువుకుంటున్నాం. మనస్సుకు ఇంద్రియాలకు ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ సరోవరాల్లో రకరకాలైన నీటి పక్షుల జంటలు విహరిస్తూ ఉంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. అలానే చేపలు ఈత్తు కోనేటిలో కదలికలు కలిగిస్తాయి. ఆ సరోవరాల్లో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎర్ర కలువలు, రంగురంగుల తామర పూలు. అంటే తెల్ల కలువలకి నల్ల కలువలకి తేడా ఉంది. తెల్ల కలువలు ఏం చేస్తాయి, పొద్దున్నే విచ్చుకుంటాయి. నల్ల కలువలు రాత్రి విచ్చుకుంటాయి. అందుకోసం వాటి నల్ల కలువలు అని ఉంటాయి. అంటే నల్లటి సమయంలో, చీకటి సమయంలో విచ్చుకుంటాయి. రంగురంగుల తామర పూలు కూడా ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాల్లో వాళ్ళు ఇల్లు ఏర్పరచుకుంటారు. స్వర్గభోగాలను మించిన భోగాలు వారికి అందుబాటులో ఉంటాయి. వారికి పగలు రాత్రి అనే కాలభేదాలు లేవు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగల మీద ఉన్న మనుల వల్ల వాళ్ళకి చీకటి అనేదే ఉండదట. అర్థమైందా? సో మనకి నల్ల కలవలు తెల్ల కలవలు తేడా లేదనమాట. అక్కడ ఎప్పుడూ అన్నీ వికసిస్తూ ఉంటాయి దీన్ని బట్టి కదా పాతాళాది లోకాల్లో. ఎందుకంటే అక్కడ శేషుడు యొక్క పడగల మీద ఉన్న మణులు ఆ ప్రకాశం వల్ల ఎప్పుడూ కూడా దగదగ మెరుస్తూ ఉంటాయట లోకాలు. చీకటి ఉండదుట. అంటే అంత లైట్లు అనమాట. సర్పరాజుల పడగల మీద ఉన్న మణుల వల్ల వారికి చీకట్లు అనేవే ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగల్లాగా ఉంటుంది. అక్కడి వారు దివ్యమైన మూలికలను రసాయనాలని ఆహారంగా స్వీకరించినందువల్ల దేహ వ్యాధులు కానీ మనోవ్యాధులు కానీ వారికి ఉండవు. దేహం పాలిపోదు, ముడతలు పడదు, జుట్టు నెరిసిపోదు, ముసలితనం రాదు, రోగాలు లేవు, చెమట దుర్వాసనలు ఉండవు, ఆకర్షణీయమైన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శన చక్ర భయం తప్ప మరే మృత్యు భయం లేదు. ఈ విధంగా ఆ పాతాళ లోకాలు స్వర్గలోక శోభను తలతన్ని ఉంటాయి. అర్థమైందా? అది మనం స్వర్గలోకమే గొప్ప అనుకున్నాం. స్వర్గలోకం కన్నా కింద పాతాళ లోకాలు చాలా గొప్పగా ఉంటాయి. అటువంటి పాతాళ లోకంలో నివసించే పుణ్యపురుషులైన వారికి విష్ణు భగవాన్ని సుదర్శన చక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే రాక్షస స్త్రీలకు గర్భస్రవాలు, గర్భపాతాలు కలుగుతూ ఉంటాయి. అతలం అనే లోకంలో మైను కుమారుడైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. అతడు 96 విధాలైన మాయలతో వినోదిస్తూ ఉంటాడు. ఈ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితులై చరిస్తూ ఉంటారు. అటువంటి అతలమందు మరి ఇంకొకడు ఉన్నాడు, మయుడు పుత్రుడు. వాడు బసురుడు. అతడి ఆవులింతల నుండి స్వైరిణులు, కామినులు, పుంస్యలులు అంటే చంచలమైన మస్తకం ఉన్నవాళ్ళు. కామినులు అంటే కామం అధికంగా ఉండేవాళ్ళు. ఇలా స్వైరుణులు అంటే స్వేచ్ఛగా విహరించేవాళ్ళు. ఎక్కడి నుంచి పుట్టారు? వాడి యొక్క ఆవలింతల్లోంచి పుట్టారట ఈ స్త్రీ సమూహాలు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించే పురుషుడికి హాటకరసం అనే సిద్ధరస ఘటికని ఇచ్చి అతన్ని శృంగారరస సిద్ధుణ్ణి చేస్తారు. తమ తలుకు బెళుకు చూపులతో, అనురాగ ప్రదర్శనతో, చిరునవ్వులతో, సరస సల్లాపాలతో, కౌగిలింతలతో అతన్ని లోపరుచుకుంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు.
అప్పుడు పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధ పురుషుడిని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను 10,000 ఏనుగుల బలం కలవాడినని భావించుకొని రకరకాల రతి క్రీడలతో పరమానందం అనుభవిస్తూ ఉంటాడు. అతలానికి కింద ఉన్న వితలమనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడు. పార్వతీపతి అయిన శివుడు అధిదేవత. భూతగణ సమేతుడైన శివుడు బ్రహ్మ సృష్టిని వృద్ధి పొందించడం కోసం పార్వతీ సంభోగ పరవశుడవుతాడు. అప్పుడు వారి వీర్యం నుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమైన వీర్యాన్ని వాయువుతో కూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమ్మగా హాటకం అనే పరిశుద్ధమైన బంగారం పుట్టింది. ఆ వితల లోకంలోని వారికి అందరికీ ఆ బంగారం భూషణ రూపంలో ఉపయోగపడుతుంది. రేపు మనం మిగతా భాగాన్ని 55వ భాగంలో చెప్పుకుందాం. कृष्णार्पणमस्तु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ। पांचभौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणं मगुस्थिते वीडी एट्ली आकारं वंदितिवो साईराम। सर्वमुनिंडिल రజోతమో సత్వం నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తు